హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అప్. ఈఎంఐ బేస్ మీద మాత్రమే మన ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా అనేది నిన్న ఆపర్చునిటీ మనకి ఏ విధంగా దొరికిందో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈఎంఐ చూడండి. గమనించినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ లైన్ ఉంది, దాని బిలో డౌన్ కలర్ లైన్ ఉంది. రెడ్ కలర్ ఈఎంఐని ఎక్కడ క్రాస్గా ఓవర్ ఇచ్చిందంటే గ్రీన్ కలర్ లైన్ ఈ యొక్క ప్లేస్లో క్రాస్ ఓవర్ అయింది. ఓకే, ఈ యొక్క ప్లేస్లో క్రాస్ ఓవర్ అయింది. దీని తర్వాత ఓన్లీ ఈఎంఐ బేస్ మీద చేసే వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను. కొందరు ఈఎంఐ బేస్ మీద మాత్రమే చేస్తారు. సో ఈ యొక్క వాల్యూ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ క్యాప్చర్ అయిందంటే కేవలం 67 పాయింట్స్ క్యాప్చర్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఇది కాకుండా మనము సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ మీద చెప్పామన్నమాట ఇంతకుముందు దీంట్లోనే ఒక వీడియో. ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ మీద అంటే మనం ఇంచుమించు సపోర్ట్ ఎక్కడ ఈ విధంగా ఈ ప్లేస్లో ఎక్కడ చెప్పామన్నమాట. 22,000 దగ్గర చెప్పాము, 22,900 చిల్లర ఎక్కడ చెప్పాము. ఇక్కడ ఒక సపోర్ట్ చెప్పాము, ఇంచుమించు ఆ సపోర్ట్ దగ్గరే మార్కెట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. ఇప్పుడు ఈఎంఐ నేను హైడ్ చేస్తున్నానండి. ఈఎంఐ బేస్ మీద అయితే చూపించాను ఇందాక. సో ఈఎంఐ బేస్ మీద అయిపోయిన తర్వాత చార్ట్ టు చార్ట్ ప్యాటర్న్ ద్వారా చేసేవాడికి ఇకలా ఉంటుంది అనేసి ఈరోజు కూడా మనకు ఇక్కడ గమనించండి, ఇదొక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ని అబోవ్ సస్టైన్ అవుతుందా కాదా ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మనం కొంచెము వీడియో లెంత్ అయినా కానీ నీట్గా అర్థం అవడానికి నేను ఈ విధంగా అన్నీ చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీరు గమనించండి, ఇది ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. కరెక్ట్, ఈ ట్రెండ్ లైన్ యాక్చువల్గా అయితే నిన్న ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ ఇచ్చే క్లోజ్ అయింది అప్ సైడ్కి 22,520. మీకు బాగా చెప్పాను, మీరు గుర్తుందో లేదో, 22,500 అనేది ఒక మేకార్ బ్రేక్ జోన్ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, 22,500 అనేది ఒక మేకార్ బ్రేక్ అని జోన్ అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, కంటిన్యూ డౌన్ ట్రెండ్లో ఇక్కడ ఒక చిన్న బాక్స్ జోన్ ఏర్పడింది. ఈ యొక్క బాక్స్ జోన్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్ జోన్ని అర్థమవుతుందా? ఈ యొక్క బాక్స్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ లైన్ కూడా నేను డిలీట్ చేస్తున్నా, మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకూడదని. చూడండి, కంటిన్యూ డౌన్ ట్రెండ్లో ఈ ఒక్క చోట మార్కెట్ కొద్దిగా హోల్డ్ అయిందనమాట. అంటే ఇక్కడ బయ్యర్స్ ట్రై చేశారు ఆల్మోస్ట్ పైకి తీసుకెళ్ళడానికి, కానీ అక్కడ ఉన్న సెల్లర్స్ యొక్క ఇది వల్ల అగైన్ డౌన్ సైడ్కి స్పీడ్గా ర్యాలీ జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క గ్రీన్ క్యాండిల్ లో, ఇక్కడ బాగా గమనించండి, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో కట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ స్పీడ్గా ఫాల్ అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క బాక్స్ జోను మనకు ఒక ఇంపార్టెంట్ వాల్యూగా గుర్తించండి. ఇదొక మేకర్ బ్రేక్ జోన్ అయితే మీరు చెప్పుకోవచ్చు. సో ఈ బాక్స్ జోన్లో ఉంది ఈ రోంత, ఆ రోంత జోన్ ఏమంటే అది నో ట్రేడింగ్ జోన్ అండి. ఈ యొక్క బాక్స్ జోను ఎక్కడ దాకా అయితే నేను బ్లాక్ కలర్ లైన్ గీసాను, ఆ రోంత నో ట్రేడింగ్ జోన్. దానికి అబోవ్ కానీ బిలో కానీ వస్తే ఈ విధంగానే సేమ్ మళ్ళీ మనము చూడవచ్చు. ఇక్కడ ఇంకొక ట్రెండ్ లైన్ గీస్తున్నాను, గమనించండి. ఈ విధంగా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ కూడా మనకు ఒక సపోర్ట్గా ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ ఏమవుతుంది, ఒక సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ ఒక సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో అండి, ఈ విధంగా ట్రెండ్ లైన్స్ గురించి, చార్ట్ టు చార్ట్ ప్యాటర్న్స్ గురించి మనకు తెలుసుకున్నప్పుడే మనము ట్రేడ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు, ఇది ఎడ్యుకేషన్ పర్పస్లో చేస్తున్నాము. సో ఇప్పుడు సపోర్ట్స్ గురించి చెప్పినాము, ట్రెండ్ లైన్ బేస్ మీద సపోర్ట్ చెప్పాము, రెసిస్టెన్సీ మనకు ఇంపార్టెంట్. దీని గురించి అనుకుంటే 22,680 అనేది ఈరోజు. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్సీకి మనం రెడ్ కలర్ లైన్ అప్లై చేద్దామండి, ఎందుకంటే మనం డే 1 నుంచి కూడా రెసిస్టెన్స్కి రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం. ఈ యొక్క రెసిస్టెన్సీ దగ్గరికి వచ్చినాక మీరు అలర్ట్ అవ్వాలా ఖచ్చితంగా. ఇక్కడి నుంచి ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయ్యి ఈ విధంగా పైకి వెళ్తుందా మార్కెట్ గమనించగలగల. ఇలా గమనించకపోతే ఇక్కడే మీకు వచ్చిన ప్రాఫిట్స్ అనేది మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి ఈ విధంగా డబుల్ ప్యాటర్న్ వేసుకొని డబుల్ టాప్ తీసుకొని ఎం ప్యాటర్న్ ఫామ్ అవుతుందా లేదా అని గమనించాలా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ట్రేడ్ అనేది తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ కింద గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నది చూడండి, దీన్ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చినా కానీ మళ్ళీ మనకు అగైన్ ఇక్కడి నుంచి ఇదొక ఫస్ట్ సపోర్టు, మళ్ళీ ఇక్కడి నుంచి ఏమవుతుంది ఇస్తే ఈ విధంగా డౌన్ సైడ్కి ఫాల్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉన్నప్పుడే మనకు మార్కెట్లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ యొక్క ప్లేస్లో ఎక్కడ ఈ యొక్క రెడ్ కలర్కి అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకుంటాము, లేదా ఈ యొక్క రెడ్ కలర్కి బిలో ఓపెన్ అయినప్పుడు ఈ యొక్క రెడ్ కలర్ లైనే మనకి ఈరోజు రెసిస్టెన్సీగా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మార్కెట్ అప్డేట్స్ ఈ విధంగా మనము నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చెప్పుకుంటాము. నిన్న యాక్చువల్గా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల మనం నిన్న వీడియో చేయలేకపోయినాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ యొక్క సబ్జెక్టు షేరింగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.